ఇంత మనం మాట్లాడుకున్నట్లుగా పౌలు యొక్క ఉద్దేశం ఏంటనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి, దాన్ని మర్చిపోకూడదు. సో ఆత్మానుసారంగా నడుచుకోవడం అనేటువంటిది పౌలు ఉద్దేశం. ఇలా ఆత్మానుసారంగా ఎప్పుడు నడుచుకుంటావు అని అంటే, నీకు యేసుక్రీస్తు సువార్తకు అందుబాటులో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు గురించి నువ్వు వింటూ ఉన్నప్పుడు, ఆయనను ప్రేమించేవాళ్ళు, ఆయన కోసం పనిచేసి జీవించేవాళ్ళు నీ చుట్టుపక్కల ఉండి నీకు మంచి సహవాసాన్ని కూడా ఇస్తున్నప్పుడు. సో ప్రభు ఆత్మానుసారంగా నడవాలి అని అంటే నీకు కావాల్సింది స్థానిక సంఘం. అందులో నువ్వేంటి అని అంటే, నీలో కలిగేటువంటి చూడండి, సంఘంలో మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏంటవి? వివాదములు, అసూయలు, వృధాతిశయములు ఉండకూడదు అని మనం మాట్లాడుకున్నాం. అసలు నువ్వు సంఘానికి రాకపోతే అవి ఉన్న సంగతి నీకు తెలియని కూడా తెలియదు. వాటిల్లోనే కూరుకుపోతూ ఉంటావు, మనుషుల చేతిలో పడి మోసపోతూ ఉంటావు, వాటిని సాటిస్ఫై చేసుకుంటే నీ జీవితం గడిపేస్తావు, అయిపోద్ది, నరకానికి వెళ్ళిపోతావు. సంఘంలో ఉంటే కనీసం అవి నీలో ఉన్నాయని బయటన్నా పడుద్ది. నాలో ఇంత అసూయ ఉందా, నాలో ఇంత వృధాతిశయం ఉందా, నాలో ఇంత వివాదము ఉందా అని అర్థం చేసుకొని, నో, నేను సంఘానికి వచ్చి కూడా నేను మనుషుల గురించే ఆలోచిస్తున్నాను అని సరి చేసుకోవడానికి, ప్రభు వైపు ఫోకస్ చేయడానికి కనీసం అవకాశం అన్నా ఉంటుంది కదా సంఘంలో. అసలు నీకు సంఘమే లేకపోతే, సంఘానికే రాకపోతే అవకాశం కూడా ఉండదు. టూ డేంజరస్. సో ఆ విధంగా మనకు దానికి సొల్యూషన్ కూడా ఇండైరెక్ట్గా పౌలు ఇచ్చాడు, వేర్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అనేది సంఘంలో. ఆ తర్వాత ఈ థీమ్లోనే, ఈ ఎయిమ్లోనే, ఈ ఆబ్జెక్టివ్లోనే, లేకపోతే ఇంటెండెడ్ రెస్పాన్స్. వాట్ ఈస్ ద ఇంటెండెడ్ రెస్పాన్స్ ఆఫ్ ది ఆథర్? వాట్ రెస్పాన్స్ ఈజ్ ది ఆథర్ ఈజ్ ఇంటెండింగ్ ఫ్రమ్ ది లిజనర్స్ అన్నప్పుడు ఏ రెస్పాన్స్ కోరుకుంటున్నాడు? ఫ్రూట్స్ని కత్తిరించే రెస్పాన్స్ని కోరుకోవట్లేదు, కానీ రూట్స్ని సరి చేసుకునే రెస్పాన్స్ కోరుకుంటున్నాడని మనం చూసాం. అదే బ్యాక్గ్రౌండ్ తోటి ఇప్పుడు ఆత్మ ఫలాలు అంటే ఏంటనేది ఒకసారి మనం ఆ లిస్టుని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 22వ వచనం నుంచి, అయితే ఆత్మ ఫలములేమనగా అని ప్రారంభించి చూడండి, ఈ ఫలముల పేరే ఏంటి? ఫలములు, ఆత్మ ఫలములు. ఫలముల పేరే ఏంటి అంటే, ఆత్మఫలం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు ఆత్మఫలం అంటే మనం బాగా ప్రార్థన పరులుగా, భక్తి పరులుగా, మంచిగా ఉంటే అప్పుడు ఆత్మ మనలోకి వస్తుంది. అప్పుడు వస్తుంది ఆత్మ. ఎప్పుడు? మనం బాగా భక్తిగా అంతా ఉన్నప్పుడు అప్పుడు ఆత్మ వస్తుంది. ఆత్మ వచ్చినప్పుడు, ఆత్మ వచ్చి ప్రత్యేకమైన అంటే సడన్గా వచ్చేటువంటి ఒక ఆత్మ సడన్గా వస్తుందని అనుకునే వాళ్ళు కొంతమంది పెంటెకోస్టల్స్లో అలా ఆ డాక్టర్ని బోధించే వాళ్ళు ఉంటారు. ఈ పెంటెకోస్టలిజంకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళ ఫిలాసఫీ కూడా దాదాపు ఇట్లానే ఉంటుంది. మేము పెంటెకోస్తలకు వ్యతిరేకం అంటారు, కానీ వాళ్ళ ఫిలాసఫీ కూడా దాదాపు ఇలానే ఉంటుంది. కాకపోతే ఆత్మ వచ్చినప్పుడు అదొక ప్రత్యేకమైన అనుభవం, చెమటలు పడతాయి, చప్పట్లు కొడతాం, ఎగురుతాం, భాషలు మాట్లాడతాం అని వాళ్ళు అంటే, వీళ్ళు ఏమంటారంటే అయ్యేముండవు, కానీ ఆత్మ ప్రత్యేకంగా మనలోకి వచ్చి ప్రత్యేకమైన ఫలాల్ని ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆటోమేటిక్గా ఇస్తాడు. మనం అడగాలి, ఇవ్వు ప్రభువా పరిశుద్ధాత్మ నింపు, ఫలాలు ఇవ్వు అంటే దేవుడు ఇస్తాడు. ఏం ఫలాలు ఇస్తాడు? ఇగో ఈ ఫలాలన్నీ ఇస్తాడు. ఇవి చేయకుండా ఉండడం, ఇవి చేయడం అనేటువంటిది మన జీవితంలో ఆ ఫలాల్ని ఇస్తాడు. మళ్ళా ఆ రైతు యొక్క ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం, ఆ తోట యొక్క ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోయి మనం ఏంటి అని అంటే, అక్కడ సపోటకాయలను చూసి మామిడికాయ తోటలో ఈ సపోటకాయలు తీసేయి ప్రభా, మామిడికాయలు రప్పించు అని అంటే వస్తాయా? నువ్వు ప్రార్థన చేయట్లా, అడగట్లా, అందుకే రాట్లా, కాయలు వస్తాయి అడుగు అంటే ఎంతసేపు అడిగితే మాత్రం ఏం ఉపయోగం? అడుగుతానండి అని చెప్పి ఆడు పోగానే మళ్ళీ ఈడొచ్చాడంటే తలకైన నాయన ఎందుకు వచ్చి ఈడొచ్చేలోపు కత్తిరించి టేపేద్దామని చెప్పి టేపేసేస్తావు.
అదేగా చేసేది. అదవుతుందా? కాబట్టి ఇవి ఆత్మఫలాలంటే అలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఏదో అడిగితేనో లేకపోతే అట్లా సడన్గా ఏదో ఒక అనుభవపూర్వకంగా ఇచ్చేది కాదు. ఆత్మ అని అంటే పరిశుద్ధాత్మ దేవునితో మనం సహవాసం చేస్తూ ఉండగా మనలో కలిగే ఫలాలు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభు యోహాను సువార్తలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త వస్తాడు, సత్యస్వరూపియగు ఆత్మ వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఏంటా సర్వసత్యము అని అంటే నేను బోధించిన వాటిని, నా గురించి, నా శిలువ గురించి, నా సువార్త గురించి, నా రాజ్యం గురించే మీకు బోధిస్తాడు. దానికంటే తక్కువ బోధించడం, దానికంటే ఎక్స్ట్రా బోధించడం అని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ప్రభు చెప్పిన మాటలే. మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పా, కావాలంటే వెళ్ళి చదువుకోండి యోహాను సువార్త. మనం చదువుకున్నాం లేదా? యోహాను సువార్త కంప్లీట్ చేసాం కదా మనం. ఎక్స్పోజిషన్స్లో ఉన్న వాళ్ళైతే మీకు తెలుస్తుంది అది. ఇంకా గో బ్యాక్, లేకపోతే యూట్యూబ్లో కూడా ఉన్నాయి, వెళ్ళి చూసుకోవచ్చు. బైబిల్ తీసినా చాలు, అక్కడ కనిపిస్తాయి. 10వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం దాకా మీరు చదువుకుంటే అన్నీ కనిపిస్తాయి. సో ప్రభు ఏం చెప్పాడు? సత్యస్వరూపియగు ఆత్మ సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఎందుకని? నా గురించి చెప్తూ నన్ను చూపిస్తూ ఉంటాడు. నన్ను చూపించడానికి, నేను శిలువలో మీకోసం ఏ కార్యం చేశానో, ఎంత ప్రేమ చూపించానో మీకు మీ కళ్ళ ముందు నన్ను చూపించడానికి. ఎందుకు చూపిస్తాడు? ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి నాతో సహవాసం కలిగి ఉండడానికి, నాతో ఏకమై ఉండడానికి, నాతో సమ్మేళనం కలిగి ఉండడానికి, నన్ను ప్రేమించడానికి, నీ హృదయంలో ప్రథముడిగా నన్ను కలిగి నాలో సంతోషిస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ మీరు ఉండడానికి. అదవుతుందా? ఈ స్తుతి, ఈ ఆరాధన, ఈ సంతోషం నీ హృదయంలోంచి పోగొట్టుకోకుండా నాకు అందుబాటులో, నా వాక్యానికి అందుబాటులో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే కార్యం చేస్తుంటాడో అలాంటి నిజమైన స్థానిక సంఘాల్లో మీరు ఉండాలి. ఆయన వచ్చి మిమ్మల్ని ఆదరిస్తాడు. ఇది ప్రభు చెప్పిన మాట. సో ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే కూడా ఇదే. ఆత్మానుసారంగా క్రమంగా నడుచుకోవడం అంటే కూడా ఇదే. ఇప్పుడు ఈ ఫలాలకి పేరు కూడా ఏంటి? ఆత్మ ఫలాలంటే ఈ విధమైన సంబంధంలో మనం ఉన్నప్పుడు మనకు కలిగే ఫలాలు అని అర్థం. అంతేగాని అవేదో ఒక గాలిలాగా సప్మను వచ్చేసేవి కాదు. మన ఏదో ఉపవాసం 21 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వచ్చేవి కాదు. గుడారాల పండగకి వెళ్తే వచ్చేవి అంతకంటే కాదు. ఇంకా అదనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇవి సంబంధం కలిగి ఉంటే వచ్చేవి. ప్రభుతో సంబంధం కలిగి ఉండకుండా ప్రభుతో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకొని, ప్రభా జీవితాంతం నేను చూస్తూ నీ గురించి అర్థం చేసుకుంటూ నేను బ్రతుకుతానని నిర్ణయం తీసుకొని ఒక మంచి స్థానిక సంఘాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని అక్కడ ఉండకుండా నువ్వు గుడారాల పండగకి పోయినా, నువ్వు ఇంకొక పండగకి పోయినా, నువ్వు ఇంకో పండగకి పోయినా ఉపయోగం అనేది లేదు. ఆత్మఫలాలు రావు. ఏం రావు? ఆత్మఫలాలు రావు. చూడండి. సో ఇవి ఆత్మఫలాలు. ఇవేంటంట, వీటిని కూడా ఏంటంటే బైబిల్ పండితులు అంటే ఆ గ్రీక్ పదాలని మనం గమనిస్తే, ఆ గ్రీక్ గ్రామర్ని, గ్రీక్ పోయట్రీని అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటంటే దీన్ని మూడు గ్రూప్స్గా డివైడ్ చేశారు. అంటే మనం పోయట్రీలో కానీ, ప్రోజ్ రైటింగ్లో కానీ, ఒక లెటర్ రాసేటప్పుడు కానీ ఎంతో కొంత కవిత్వం అనేది ఉంటుంది కదా. కొన్ని పదాలు కొన్ని లింక్ చేసి వాటిని చెప్తూ ఉంటాం. సో అట్లా ఆ గ్రీక్ యొక్క యూసేజ్ని అర్థం చేసుకున్న వాళ్ళు 3 విభాగాలుగా విభజించారు. ఒక్కొక్క దాని గురించి చూస్తాము, కానీ 3 భాగాలుగా ఈజీగా ఉండడానికి. ఫస్ట్ గ్రూప్ లవ్, జాయ్, పీస్. ప్రేమ, సంతోషం, సమాధానం. సెకండ్ గ్రూప్, ఈ ఫస్ట్ గ్రూపు యేసుక్రీస్తుతోటి సమ్మేళనం కలిగి ఉన్నందుకు, ప్రభుతోటి మనం సంబంధం కలిగి ఉన్న మరుక్షణం నుంచి వచ్చేటువంటివి. ప్రేమ,
సంతోషము, సమాధానం. ఇంకేం అవసరంలా, ప్రభువుతో సంబంధం కలిగి ఉంటే చాలు. మంచి సంఘం, మంచి సహోదరులతో కలిసి మంచిగా ప్రభువుని వివరించే వాళ్ళు నీకుండి, ప్రభువుని నువ్వు చూడగలుగుతూ ప్రభువుతో మంచి సంబంధం నువ్వు కలిగి ఉంటే ఆ మరుక్షణమే మనకు కలిగేటువంటి ఆ విధంగా అదే రక్షణ. ఆ రక్షింపడే మరుక్షణమే మనకు కలిగేటువంటి ఏంటి అంటే లవ్, జాయ్, పీస్, ప్రేమ, సంతోషము, సమాధానం. రెండవ సెట్ ఏంటి అని అంటే లాంగ్ సఫరింగ్, కైండ్నెస్, గుడ్నెస్, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనం. దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం. ఇవి ఎప్పుడు కలుగుతాయి అని అంటే ఇది సహవాసాన్ని బట్టి, సహవాసం ద్వారా దేవుడు కలుగు చేసేవి. ఫస్ట్ సెట్ వచ్చేసి ఆయన సువార్త చెప్పేవాళ్ళు నీకుంటే చాలు, ఆయన గురించి ధ్యానిస్తే చాలు. సెకండ్ సెట్ వచ్చేసి మనుషుల ద్వారా దేవుడు మనుషుల్ని వాడుకొని, మనుషుల్ని వాడుకోకుండా ఇవి రావు. అఫ్కోర్స్ ఫస్ట్ కూడా రావు. ఎందుకు? ఫస్ట్ రావాలన్నా ముందు దేవుని గురించి వినాలి. దేవుని గురించి వినాలంటే చెప్పేవాడు ఉండాలి కదా, ఉండాలా వద్దా? వాక్యాన్ని వివరించి ప్రతి వచనం నుంచి యేసుక్రీస్తుని నీకు చూపించే వాళ్ళు ఉండాలి కదా. అఫ్కోర్స్ దానికి కూడా సహవాసం, సంఘం ఉండాలి. కానీ ఈ సెకండ్ది అయితే అసలు మనుషులతో ఉన్న రిలేషన్షిప్ని బట్టి మాత్రమే వస్తుంది. మనుషులతో వీళ్ళకి విన్న మాత్రమే కాదు, రిలేషన్షిప్ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సెకండ్ సెట్ వస్తాయి. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తూ మంచి సంఘంలో ఉంటూ, సంఘంలో ఉండడం ద్వారా దేవునితో సహవాసం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల్ని వాడుకొని నీలో ఇవి క్రియేట్ చేస్తాడనమాట. ఏంటవి? దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. మూడో సెట్ ఫెయిత్ఫుల్నెస్, మీక్నెస్, సెల్ఫ్ కంట్రోల్. ఏంటవి? విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ సెట్ వచ్చేసి టైం పట్టిద్ది అనమాట. ఈ సెట్ వచ్చేసి కొంచెం టైం పట్టిద్ది, కానీ దేవుడు తీసుకొస్తాడు యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ శాంక్టిఫికేషన్. అయితే ఇవి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిపోదు. నువ్వు రక్షింపడిన మరుసటి రోజు నుంచే, మరుసటి క్షణం నుంచే ఇవి చిన్నగా వీటి విషయాలను నువ్వు మారడం ప్రారంభిస్తావు. కానీ కొంచెం టైం పడుతుంది. సహవాసము కావాలి, బోధ కావాలి, ప్రభుతో సంబంధము కావాలి, ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. అలా స్లోగా ఏంటంటే నీ హృదయము, నీ థింకింగ్ మారుతూ ఉండాలి. మారుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. నువ్వు పశ్చాత్తాపడుతూ ఉండాలి దేవునితో. ప్రతిరోజు దేవునితో పశ్చాత్తాపడుతూ, దేవునితో సమయం గడుపుతూ ఉండాలి. అలాగనే సహోదరులతో కూడా సమయం గడుపుతూ ఉండాలి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కొద్ది రోజులకి కొంచెం టైం బట్టి తర్వాత ఇవి వస్తాయి, ఈ లాస్ట్ సెట్. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ సెట్లో ఫస్ట్ది ఏంటి? ప్రేమ, లవ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:3 చూడండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియూ లేదు. నేను ఈ వాక్యమే ఎందుకు చదివించాను అంటే మీరు ప్రేమ గురించి ఇంకా ఏ వాక్యం మీ చేత చదివించినా మీరు ఆఖరికి ఏడకే వస్తారు. ఎక్కడికొస్తారు? ప్రేమ అనంటే బీదలకి సహాయపడడం, ప్రేమ అంటే ఇతరులకు సహాయపడడం, జాలి చూపించడం, ప్రేమ అంటే ఇతరుల కోసం మన టైంని ఇవ్వడం, లేకపోతే మన సహాయం చూపించడం. అవి చేస్తే వాళ్ళని ప్రేమించినట్టే, అవి చేస్తే వాళ్ళని ప్రేమించినట్లే. కాబట్టి ప్రేమ లేనిదే ఇంకా అంత వ్యర్థం అంటున్నాడు కదా. సో ప్రేమిద్దాం. ఈ సంఘం ఇవన్నీ ఎందుకులే, స్నేహితుల్ని ప్రేమిద్దాం, బంధువుల్ని ప్రేమిద్దాం, ఇదే పనిలో ఉందాం, మనం బాగా ప్రేమిస్తున్నామని ప్రూవ్ చేసుకుందాం, సంతోషపడదాం మనుషుల్ని అనుకుంటావు. కాబట్టి ఆఖరికి ఈ వచనం కూడా ఇంక్లూడ్ చేశాడు. అల్టిమేట్ అనమాట, అల్టిమేట్ స్ట్రోక్ ఇది. అందుకనే ఒకేసారి అట్లాంటి గట్టి దెబ్బలు మనం తింటే బెటర్ అని ఇదే చదివిచ్చా. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు పేదలకి నీ ఆస్తి అంతా ఇచ్చినా
కాల్చబట్టకు నీ శరీరాన్ని ఇచ్చిన. అంత సాక్రిఫిషియల్గా, అంటే కాల్చబడ్డానికి శరీరాన్ని ఎవరిని ఇస్తారు? కాల్చుకోండి నా శరీరాన్ని. అంత దాకా వెళ్ళినా ఈ పనులకు కూడా నువ్వు ప్రేమ లేకుండా చేయొచ్చు అని దాని అర్థం. అంతే కదా? ఈ పనులు కూడా దేనికోసం చేయొచ్చు? నీ సొంత సాటిస్ఫాక్షన్ కోసం చేసుకోవచ్చు. బోల్డ్ మంది ఉంటారు అట్లా చేసేవాళ్ళు. చాలా ప్రేమ మూర్తిని ఫీల్ అవుతుంటారు. చేసేది దేనికోసం? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. చేసేది దేనికోసం? మనుషుల దగ్గర మెప్పు కోసం. చాలా ప్రేమామయుడండి, చాలా గొప్పడు, చాలా తల్లిదండ్రులను ప్రేమిస్తాడు, చాలా పిల్లల్ని ప్రేమిస్తాడు, చాలా బంధువుల్ని దీనికోసం ఎక్కడి దాకా వెళ్ళొచ్చంట? ఆస్తి రాసి వచ్చంట. దీనికోసం ఎక్కడి దాకా వెళ్ళొచ్చంట? శరీరం కూడా కాల్చి పారేసుకోవచ్చంట దీనికోసం. వీటి కోసం ప్రేమ ఉండి కాదు. అందుకని ఏమంటున్నాడంటే, ఇవి చేసినా నేను నమ్మను, నీలో ప్రేమ ఉండాలి, నాకు అది కావాలి అంటున్నాడు. అర్థమవుతుందా? దేవునితో నీకు సంబంధం లేనప్పుడు, దేవుని నువ్వు ప్రేమించలేనప్పుడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని కూడా నువ్వు ప్రేమించలేవు. అఫ్కోర్స్ చాలామంది కంటే బెటర్గా ప్రేమించేటువంటి వ్యక్తి కావచ్చు, అలాంటి వ్యక్తులను గౌరవించాలి. మనం ఆ వ్యక్తిని ప్రేమించేదానికంటే ఆ వ్యక్తి మనల్ని ఏంటంటే మంచిగా ఆదరించి, గౌరవించి, విలువనిచ్చి, ఇలాంటివన్నీ మనుషులు చేస్తారు. అలా చేసే వాళ్ళకి ఖచ్చితంగా గౌరవించాలి, వాళ్ళని ఏంటంటే మనం ఆదరించాలి, అలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాలి. ఓకే. కానీ నిజంగా ఎవరు ప్రేమించగలుగుతారు? నిజంగా బిడ్డల్ని ఏ తల్లిదండ్రులు ప్రేమించగలుగుతారు? తల్లిదండ్రుల్ని ఏ బిడ్డలు ప్రేమించగలుగుతారు? పైపు కొన్ని విషయాలు చేస్తే, వాళ్ళు చెప్పింది చేసేస్తే, వాళ్ళు అనుకున్నట్లుగా చేసేస్తే ప్రేమించినట్లే అని అనుకుంటే, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నీ శరీరాన్ని నువ్వు కాల్చబడ్డానికి ఇచ్చినా కూడా డౌటేరా బాబు. అర్థమవుతుందా? నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు చేస్తున్నావు, ఏమిటి తెలుసు? నిజంగా నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావనంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ దేవుడైన యెహోవాని నువ్వు ప్రేమించగలిగినప్పుడు. అదే ప్రథమమైనది. అలా చేయగలిగిన వాడు సెకండ్ది చేస్తాడు. ఏంటది? నిన్ను వలే. ఇది ప్రభు చెప్పిన మాటలు, నేను చెప్పిన మాటలు కాదు. పరిసయ్యులు అడుగుతూ ఉంటే ప్రభువులు చెప్పిన మాటలు ఇవి. నీ దేవుడైన యెహోవా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయననే నీ పూర్ణ హృదయంతో ప్రథమ స్థానంలో ఉంచి ఆయన సిలువని ధ్యానించి, ఆయన సిలువ కోసం ఆయన్ని ప్రేమించే మనస్సు నీకు ఫస్ట్ ఉంటే, ఆ తర్వాత నువ్వు ఎవరినైనా ప్రేమించగలుగుతావు. మరి ఆయన్ని ప్రేమించేలోపు కొంతమందికి నేను వాళ్ళకి దూరం అయిపోతానంటే ఏమవుతుంది? కనీసం తర్వాత ఇక మీదటన్నా నీ జీవితంలోకి వచ్చే వాళ్ళు నువ్వు సరిగ్గా ప్రేమించగలుగుతావు. అదే ప్రభువుని ప్రేమించడం నేర్చుకోలేకపోయావు అనుకో, ఎవడిని ప్రేమించలేవు. ఆస్తి రాసిస్తావు, శరీరాన్ని కాల్చబడడానికి ఇస్తావు. సమయాన్నంతా వ్యర్థం చేస్తుంటారు. శరీరాన్ని కాల్చబడినట్టు ఇస్తున్నట్టే. స్నేహితులండి, వాళ్ళని పోగొట్టుకోలేను, తల్లిదండ్రులను పోగొట్టుకోలేను, బంధువుల్ని పోగొట్టుకోలేను. ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకొని, ఎవడో తీసుకొచ్చాడు బంధువు సంబంధం, ఎవడో తల్లిదండ్రులు తీసుకొచ్చారు, అది తెలిసి తెలియక వాళ్ళని సంతోషపెట్టడానికి పెళ్లి చేసుకొని జీవితాంతం నరకం అనిపించి, ఇంకా జీవితాన్ని ఇక తీసుకో నా శరీరాన్ని కాల్చుకో అని ఇసిరేసినట్టే కదా. అది ప్రేమ కాదు. ఒక్క క్షణం కూడా అది ప్రేమ అనుకోవద్దు. మా తల్లిదండ్రుల్ని ప్రేమించి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నా అని అనుకోవద్దు. మా తల్లిదండ్రులు ప్రేమించి నేను సంఘానికి దూరం అయిపోవాల్సి వస్తుంది అనుకోవద్దు. అది ప్రేమ కాదు. దేవుని పట్ల నీకు ప్రేమ ఉంటే అందులో నుంచి
మనుషుల పట్ల ఎలా ప్రేమ కలిగి ఉండాలో దేవుడు నేర్పిస్తాడు. ముందు దేవునితో సహవాసం ఉందా నీకు? ఉంటే నిజమైన ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. లేకపోతే ఇలాంటి ఫేక్ వాటిల్లో పడి కొట్టుకుంటా నీ జీవితం మొత్తం తగలబెట్టుకుంటూ ఉంటావు. అదవుతుంది చెప్పింది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫిషియన్స్ 5:2 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆ, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే ఎలా మనం ఏం చేయడానికి అప్పగించుకున్నాడంటే ఆయన ప్రేమించి దేవుణ్ణి క్రీస్తు మిమ్మును ప్రేమించి ఆ, పరిమళ వాసనగా ఉండుటకు ఎవరికి? మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. దేనికోసం? ఆయన నీ కోసం తన్ను తాను ఎందుకు అర్పించుకున్నాడు? నువ్వు వెళ్ళి ఎవడి కోసమో నువ్వు అర్పించుకోవడానికే? నువ్వు కూడా పోయి ఇట్లా ఎవడి కోసం అప్పచెప్పుకో నీ శరీరాన్ని నేనే, నువ్వు కూడా పోయి ఎవడి కోసం అన్న సిలువ వేయించుకోమనే కాదు. ఇట్లాంటి తింగర ఆలోచనలు చేస్తామని ఆయన 3వ రోజు తిరిగి లేచాడు, అందరికి కనిపించాడు. నేను నీకోసం మరణించింది, నీకు స్వాతంత్రం ఇచ్చింది. నువ్వు ఎవడి కోసమో చచ్చిపోవడానికి కాదు, ఎవడి కోసం నీ జీవితం అంతా బూడిద చేసుకోవడానికి కాదు. నేను నీకోసం మరణించింది, నన్ను నేను అర్పించుకుంది నిన్ను నువ్వు నాకు అర్పించుకుంటావని, నా చేతుల్లో సురక్షితంగా నిన్ను కాపాడుకోవాలని, నాకు మాత్రమే ప్రదానం చేయబడినటువంటి వధువుగా నిన్ను చూసుకోవాలని నేను సజీవుడిగా 3వ దినాన తిరిగి లేచాను. దట్ ఈస్ ద రీజన్. ఎక్కడుండాలి నీ ప్రేమ? మన ప్రేమ ఎక్కడుండాలి? యేసయ్య వైపు నిజంగా మన ప్రేమ ఉంటే అప్పుడు అసలు ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇతరులను ఎలా ప్రేమించాలో నీకు అర్థమవుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:14 వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అదేనా? ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. హార్మనీ అనే మాట తెలుగులో ఏం రాశాడు? And above all these put on love, which binds everything together in perfect harmony. పర్ఫెక్ట్ హార్మనీ అనేది పరిపూర్ణత అన్నాడు, అంతేనా? రైట్. సో పరిపూర్ణతలోకి మనల్ని నడిపించేటువంటి ప్రేమను ధరించుకొని ఆ ప్రేమను కలిగి ఉండాలంట. సో ప్రేమ, నిజమైన ప్రేమ ఎందులో నడిపిస్తుంది? మనల్ని పరిపూర్ణతలోకి నడిపిస్తుంది. ఏం పరిపూర్ణత అని అంటే పర్ఫెక్షన్. పరిపూర్ణత అంటే పర్ఫెక్షన్. ఏం పర్ఫెక్షన్? ఏ విషయంలో పర్ఫెక్షన్ అనేది ఇంగ్లీష్లో, గ్రీకులో కూడా మనకి చాలా స్పష్టంగానే చెప్పాడు. ఏం పర్ఫెక్షను? ఏ విషయంలో పర్ఫెక్షను? హార్మనీ విషయంలో పర్ఫెక్షన్. అర్థమవుతుందా? సంఘముతో కలిసిమెలిసి ఉండేటువంటి విషయంలో పర్ఫెక్షన్. సంఘముతో ఏకమై ఉండడంలో పర్ఫెక్షన్. హార్మనీ అంటే ఏంటి? హార్మోనిక్స్ అంటాం కదా. సో ఒక సింగర్ ఒక పిచ్లో పాడుతాడు, ఇంకో సింగర్ ఇంకో పిచ్లో పాడతాడు. మన హేమ వాళ్ళ ఎంగేజ్మెంట్కి అప్పుడు మన లాస్ట్ ఇయర్ మనం పాడాం కదా, అట్లాగా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పిచ్లో పాడుతూ ఉంటారు. అయినప్పటికీ కలిసి వింటూ ఉన్నప్పుడు అదంతా కూడా ఒక మధురమైనటువంటి ఒక పాటలాగా వినిపిస్తూ ఉండాలి. అదవుతుందా? సో ఎవరు అప్పుడు పాడుతూనే, ఎవరు పాడేది వాళ్ళు పాడుతూనే, ఎవరి పాడే విధానంలో వాళ్ళు పాడుతూనే, అందరితో కలిసి స్వరం వస్తుందా లేదా అనేటువంటిది కూడా అర్థం చేసుకున్నప్పుడు, ఆ ఆలోచన ఉన్నప్పుడు అది బయటికి ఎలా వినిపిస్తుంది? ఒకే పాటలాగా వినిపిస్తుంది. అర్థమవుతుందా?
కాకుండా నాకు గంగా ఇచ్చారు ఈ టాస్క్, నేను పర్ఫెక్ట్గా చేస్తా, నేను మంచిగా చేస్తా, మంచిగా పేరు తెచ్చుకుంటా అని చెప్పి ఎవడొకవాడు పాడుతున్నాడు అనుకో, కలుస్తుందా లేదా, టైమింగ్ కలుస్తుందా లేదా, ఆ రిథం ప్రకారం వెళ్తుందా, ఏం ఆలోచించకుండా పర్ఫెక్ట్గా చేస్తున్నా, అది కలుస్తుందా లేదా అనేటువంటిది ఆలోచించకుండా వీడు పర్ఫెక్ట్గానే పాడతాడు, కానీ పక్కన వాడితో కలుస్తుందా లేదో ఆలోచించడం. అలా పాడారనుకో, అప్పుడు ఏమైంది అంటే గందరగోళం అయిపోద్ది. అదవుతుందా? సో ఈ హార్మనీలో పర్ఫెక్షన్ కావాలంటున్నాడు. మనం చేసే పనిలో పర్ఫెక్షన్ కాదు. మనం పర్ఫెక్ట్గా పనులు చేయొచ్చు, కానీ హార్మనీ లేకపోతే దానివల్ల ఏం జరుగుద్ది? కన్ఫ్యూజనే వస్తుంది కదా. సో అది ప్రేమ, అది ప్రేమ. దేవునితోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు తను తాను అప్పచెప్పుకుంది నన్ను నేను యేసైకి అప్పచెప్పడానికి అని మనం విశ్వసించి యేసైకి మనల్ని అప్పచెప్పుకున్నప్పుడు ఫస్ట్, అప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఫస్ట్, అప్పుడు నిజమైన ప్రేమ సంఘంలోనూ సమాజంలోనూ మనం కలిగి ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ ప్రేమ ఎట్లా ఉంటుంది అని అంటే, మరి ముఖ్యంగా సంఘంలో, ఇది సంఘానికి రాస్తున్నటువంటి విషయం అన్నమాట, కొలసీలు రాసిన పత్రిక. ఎలా ఉంటుంది అని అంటే, మనం నేనేదో పర్ఫెక్ట్గా చేయాలి నా వరకు అన్నట్టు ఉండదు. అందరూ కలిసి ఒకే ఆలోచనలో ఉంటాం, ఒకే గోల్ తోటి ఉంటాం. ప్రభు సువార్త ప్రకటింపబడాలి, ఒక వ్యక్తి ప్రభులోకి రావాలి, ప్రభులో స్థిరపడాలి, అదే గోల్తో ఉంటాం. ఒకరికొకరు డిస్టర్బ్ చేసుకునే విధంగా ఉండం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే విధంగా ఉంటాం. ఒకరు చేసే పనిని ఇంకొకరు సపోర్ట్ చేసుకునే విధంగా ఉంటాం. ఇక్కడ ఎవ్వరికి గుర్తింపు రాకపోయినా పర్వాలేదు, లేకపోతే నాకు గుర్తింపు రాకపోయినా పర్వాలేదు, పక్కన వాళ్ళకి గుర్తింపు వచ్చినా పర్వాలేదు, లేకపోతే ఇవన్నీ అసలు గురించి ఆలోచించాం. ఎవరి స్వరం ఎక్కువ వినిపిస్తుంది, ఎవరి స్వరం తక్కువ వినిపిస్తుంది ఆలోచన చేయరు. ఆ సింగర్స్ ఏం చేస్తారు, వాళ్ళు అందరు కలిసి ఒకే స్వరంగా ఒకే పాటలాగా వినిపిస్తుందా లేదా, ఇదొక్కటి చాలు. నిజంగా ప్రేమ ఉందా లేదా, అబ్బో నాకు చాలా కన్సర్న్ ఉంది, నేను చాలా ప్రేమిస్తున్నాను, నేను చాలా జాలి ఎక్కువ, ఏం కావాలి చెప్పండి, డబ్బులు కావాలంటే ఇస్తా, అది కావాలంటే ఇస్తా, ఇది కావాలంటే ఇస్తా అని చెప్పి నువ్వు ఎన్ని చేసినా హార్మనీ లేదనుకో, దేనికోసం మనం జీవిస్తున్నాం, దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం. చర్చికి డబ్బులు కావాలంటే ఇస్తా, నేను అది కావాలంటే చేసి పెడతా, నేను ఏదైనా పని కావాలంటే చేసి పెడతా, ఏదన్నా చెప్పండి చేస్తా. నువ్వు ఎన్నైనా చేయొచ్చు, నువ్వు ఎన్ని చేసినా ఈ డిస్టర్బెన్స్గానే ఉంటాయి. ఎప్పుడు సంఘం దేనికోసం బ్రతుకుతుందో ఆ ఉద్దేశం నీకు లేనప్పుడు. సంఘం ఉన్నది యేసుక్రీస్తుని ప్రకటించడం కోసం, నశించిపోయే ఆత్మల రక్షణలకు నడిపించడం కోసం, ఒక వ్యక్తికి ప్రభువుని చూపించి ప్రభువుని ప్రేమించేలా చేయడం కోసం. సంఘం ఉన్నది దానికోసమే అని హార్మనీలో అందరితో కలిసిపోయి హార్మోనియస్గా ఏంటంటే మనం అదొక్కటి చాలు. నిజంగా నీలో ఉన్నది ప్రేమ, హడావుడే. ఎంత హడావుడి చేయొచ్చంట, మనం కాల్చబడ్డానికి శరీరం కూడా సమర్పణ చేసుకోవచ్చంట. సో అలాంటి ప్రేమను మనం సంఘంలో కలిగి ఉంటాం, సంఘంలో నేర్చుకొని సమాజంలో కూడా కలిగి ఉంటాం. మన మనసుకి నిజమైన ప్రేమ ఏంటో అర్థమవుతుంది. నిజంగా ఒక వ్యక్తి పట్ల ప్రేమని మనం చూపించడం ప్రారంభిస్తాం. ఊరికనే షో చెయ్యం, ఊరికనే ఏదో కంగారు పడిపోతా, ఏదో ఆందోళన పడిపోతా, షో ఉండదు. బయట వాళ్ళ పట్ల కూడా అట్లానే చేస్తాం. షో తక్కువ అను ఉపయోగపడేటువంటి పనులు ఎక్కువ చేస్తుంటాం అన్నమాట. వాడికి నిజంగా ఉపయోగపడేటువంటి పనులు, వాడికి నిజంగా ఉపయోగపడేటువంటి విషయాలు ఇవ్వడం, నిజంగా ఉపయోగపడేటువంటి మాటలు మాట్లాడడం, ప్రభువులోకి తీసుకొచ్చే మాటలు మాట్లాడడం, ఇలాంటివి చేస్తాం. ఒక షో చెయ్యం. అయ్యో నా ఫ్రెండ్కి ఏదో అయిపోయిందో, వాడి తలకాయ నొప్పి వస్తుందంట, మా ఫ్రెండ్కి తలకాయ నొప్పి వస్తుందంట, అమ్మాయికి అమ్మాయికి ఇది వచ్చేస్తుందంట, నా పిల్లకి తలకాయ నొప్పి వస్తే నాకు తలకాయ నొప్పి వస్తుంది, అయ్యో నాకు అసలు నేను జాలితో నేను చచ్చిపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నాను. షో వద్దు.
బయట వాళ్ళని కూడా ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది. కరెక్ట్ సమయంలో ఏ పని చేయాలో, వాళ్ళకి ఏం చేసి పెట్టాలో, ఏం చేస్తే వాళ్ళకి నిజంగా మేలో అర్థమవుతుంది. లేకపోతే నీ వల్ల సంఘానికి డిస్టర్బెన్సే, నువ్వు దాని కన్సర్న్ అనుకుంటావు, దాని స్నేహం అనుకుంటావు. సంఘంలో ఉండే వాళ్ళకి డిస్టర్బెన్సే, బయట వాళ్ళు కూడా చిరాకు పడతారు నీ మీద. అర్థమవుతుందా? అది కాబట్టి నిజమైన ప్రేమ అనేటువంటిది రక్షింపబడిన వాళ్ళ యొక్క లక్షణం. ఇది లేదు ఇంకా నీలో అని అంటే నువ్వు రక్షింపబడలేదని అర్థం. సో ఏం చేయాలి? ప్రేమించడం ఎలా అని చెప్పి రీసెర్చ్ చేయబాకండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, రూట్స్ అది ముఖ్యం, ఇవి ఫ్రూట్స్ మాత్రమే కదా. ఇది రావాలంటే ఏం చేయాలి? ప్రభుతో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు మీద కాన్సన్ట్రేట్ చేసి వస్తా ఆటోమేటిక్. నెక్స్ట్ జాయ్. ఏంటది? ప్రేమ, తర్వాత సంతోషం కదా. కీర్తనలు 119 కీర్తన 24 చూడండి. 119 కీర్తన 24. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నీ శాసనములు నాకు సంతోషకరములు, సంతోషకరం. యువర్ వర్డ్స్ ఆర్ డిలైట్ టు మీ అంటాడు కీర్తనకారుడు. డిలైట్, సంతోషాన్ని పుట్టిస్తాయి, జాయ్ని కలిగిస్తాయంట హృదయంలో. ఏవి కలిగిస్తాయనంట? దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు. టెస్టిమనీస్ అని రాయబడింది ఇంగ్లీష్లో. హీబ్రూ పదం కూడా మనం చూసినట్లయితే కేవలం శాసనాలు, కేవలం ఆజ్ఞలు కాదు, దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్న మాట అది. దేవుని మాటల గురించి, ఆయన శిలువ సువార్తను గురించి, ఆయన నశించిపోయే ఆత్మ కోసం ఏం చేశాడనేటువంటి విషయాలు, ఆయన శిలువను చూపించే మాటలు, ఆయన శిలువ వైపు మనల్ని నడిపించే మాటలు, అపోస్తుల బోధ కదా. సంఘం ఏం చేసిందంట అపోస్తుల కార్యంలో? అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును ఎడతెగక ఉండిరి. అపోస్తుల బోధ యందును, అదే దేవుని మాటలు. ఆ దేవుని మాటలంట దావీదుకి ఏంటంటే డిలైట్. దేవుని హృదయాన్ని ఏంటంటే ఏం చేస్తుందంట? అది జాయ్ తోటి, ఎంజాయ్మెంట్గా ఉందంట. అది అర్థమవుతుందా? డేవిడ్ ఈజ్ ఎంజాయింగ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. A believer, immediately when he becomes a believer, this is what happens. He will start to have joy in the words of God. దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క గ్రంథములో దేని వెతుక్కుంటాడు? ఎంజాయ్మెంట్ని వెతుక్కుంటాడు. ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్లు కూడా అవసరం లేదు, వేరే ఇంకేది కూడా అవసరం లేదు. ఎంజాయ్మెంట్. అదవుతుందా? మనుషుల కోసం, మనుషులతో సంబంధం కలిగి ఉండడం కోసం, మనుషులతో మాట్లాడడం కోసం, మనుషులతో కాన్వర్జేషన్ కోసం మనం ఎంటర్టైన్మెంట్స్ చేస్తాం. మన జాయ్కి మనకి ఎంటర్టైన్మెంట్లు అవసరంలా. నేను నిజంగా నాకే నేనే సంతోషపడాలంటే ఒక్కడనే కూర్చొని సినిమా చూడాల్సిన అవసరంలా. అదవుతుందా? ఎవరితో కలిసి కొంతసేపు మాట్లాడడానికి టైం స్పెండ్ చేద్దాం అంటే వాళ్ళతో కలిసి సరదాగా స్పెండ్ చేయొచ్చు. కానీ నా సొంత జాయ్ కోసం అయితే నేను ఏం చేయాలి? ఒక విశ్వాసి కూర్చొని జాయ్ కోసం, సంతోషం కోసం, ఎంజాయ్మెంట్ కోసం, హృదయంలో ఒక సంతోషం కోసం ఎప్పుడు కూడా ఒక సినిమా చూద్దాం కూర్చొని ఒంటరిగా అనిపించదు. ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండి ఏదైనా కొత్త విషయాలు తెలుసుకొని ఏమన్నా వీడియోలో ఎట్లాంటి ఏమన్నా ఉంటే డాక్యుమెంటరీలో, లేకపోతే ఏదన్నా మంచి ఏదన్నా ఏంటి అని అంటే ఇంట్రెస్టింగ్గా ఏదైనా ఎట్లాంటివి ఏమన్నా ఉంటే అప్పుడప్పుడు చూస్తాం. కానీ అది కూడా కలిసి ఎవరితో ఒకరితో, కనీసం నా భార్యతోనో, కుటుంబంతోనో, లేకపోతే ఫ్రెండ్స్తోనో, వాళ్ళ కోసం.
నేను కొంచెం డల్గా ఉన్నాను, నేను కొంచెం దిగులుగా ఉన్నాను, నాకు కొంచెం ఏదో ఆందోళనగా ఉంది, అది పోవాలి. అసలు అలాంటి సమయాల్లో అయితే అస్సలు టీవీ పెట్టబుద్ది కాదు, అస్సలు సెల్ ఫోన్ కూడా చూడబుద్ది కాదు. ఇంకా ఇవి చూస్తే ఇంకా దీంట్లో కూరుకుపోతానేమో అని భయం వేస్తుంది, ఇంకా యాంగ్జైటీలో కూరుకుపోతానని భయం వేస్తుంది. అప్పుడు అసలు అట్లాంటప్పుడు అసలు చూడబుద్ది కాదు, పక్కన వాళ్ళ కోసం కూడా చూడబుద్ది కాదు. అలాంటి సమయంలో ఒకటే ఒక ఆప్షన్, ఇంక వేరే ఆప్షన్ కూడా కనిపించదు. ఏంటి ఆప్షన్? ఇదిగో ఈ పుస్తకం. వేరే ఆప్షన్ కనపడదు. ఎందుకంటే అవర్ జాయ్ విల్ బి దేర్. అక్కడ ఉంటుంది మన జాయ్. ప్రతి ఆందోళనని, ప్రతి డిప్రెషన్ని, ప్రతి నిస్పృహని తీసివేసేటువంటి సంతోషం ఎక్కడ ఉంటుంది? ప్రభువులో ఉంటుంది. అది అర్థమైపోద్ది రక్షింపబడిన వ్యక్తికి. నీకు ఇంకా అర్థం కావట్లేదు, నీకు సంతోషం కావాలంటే ఎవడో కావాలి, నీకు డిప్రెషన్ పోవాలంటే ఎవడో ఏదో చెయ్యాలి, నిన్ను ఓదార్చాలి, నిన్ను బుజ్జగించాలి, నిన్ను అది చేయాలి, నిన్ను ఇది చేయాలి, ఇవన్నీ ఉంటే కనుక యు ఆర్ నాట్ ఎట్ ఆల్ సేవ్డ్. రక్షింపబడిన మరుక్షణం నుంచి వచ్చేటువంటి మార్పులని చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. 1 పేతురు 1:8 ఒకటి ఇదే ఉంటుంది చూడండి. 1 పేతురు 1:8. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునునైనా సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూసారా, ఆత్మ యొక్క ఫలం ఏంటంట? ఆత్మరక్షణ అంట. అసలు ఫలం ఏంటి? అసలు ఫలం ఏంటంటే ఆత్మ యొక్క రక్షణ. ఆ ఫలంలో ఉన్నటువంటి చిన్న అన్నమాట. ఈ ముందు రక్షణ ఉంటే అందులో నుంచి ఇవన్నీ వస్తాయి. అర్థమైందా? ముందు రక్షణ ఉంటే అందులో ఇవి ఉంటాయి. అర్థమవుతుందా? ముందు అది ఉండాలి. అది ఉండాలంటే ముందు దేవునితో సహవాసం ఉండాలి. నీకు మనుషుల గురించి ఆలోచించడం పక్కన పెట్టాలి, దేవుని గురించి, క్రీస్తు గురించి, సిలువ గురించి ఆలోచించడం ప్రారంభించాలి. అప్పుడు ఆత్మ యొక్క ఫలము ఏంటంటే రక్షణ. రక్షింపబడిన వాడికి ఏముంటుందంట? చెప్పనసక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం. చూడండి, సంతోషం అంటే ప్రతిసారి సంతోషం అనగానే బయటికి కనిపించేది కాదు. సంతోషం అంటగానే బయటికి కనిపించి తీరాలనే రూల్ లేదు. చెప్పనసక్యము కాని సంతోషం అంటది మహిమాయుక్తమైన సంతోషం అంట. చూడు ఎంత ఉత్సాహంగా, ఎంత బాగున్నామని, చక్కగా మిమ్మల్ని చూడండి, ఎంత హ్యాపీగా ఉన్నామని చూడండి. అందరితో మంచిగా మాట్లాడుతూ చిరునవ్వుతోటి ఎప్పుడు కూడా అసలు మాట్లాడుతూ, అసలు మాకు దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, అమ్మ మాకు మార్కులు ఇచ్చాడు, ఎగ్జామ్ అప్పుడు ఏడ్చాను, దేవుడు నన్ను కాపాడాడు, అది ఇది అని ఇవన్నీ కథలుగా చెప్పుకుంటూ మంచిగా ఒక యూత్ కాన్ఫరెన్స్కి పిలుస్తూ వాళ్ళకి ఏంటంటే ఇంకా అందరూ చిరునవ్వుతోటి తమ్ముడు చెల్లి అని మాట్లాడుకుంటూ ఇవన్నీ సంతోషం. దీనికి మించిన సంతోషం గురించి పౌలు మాట్లాడుతున్నాడు, పేతురు మాట్లాడుతున్నాడు. ఇది ఎవడేం చేయగలుగుతాడు? ఈ షో నువ్వు అలాంటి అంబియన్సే కావాలి అని అంటే EU మీటింగ్కో AMFA మీటింగ్కో పోవాల్సిన పనిలే. ఉంటారు ఇలాంటి అంబియన్స్ ఇచ్చేవాళ్ళు, అక్కడ దాకా పోవాల్సిన పనిలే. నీకంత ఆ అంబియన్స్ నీకు కావాలంటే కదా, ఆ అంబియన్స్ కావాలంటే అక్కడ దాకా ఏం పోవాల్సిన అవసరం లేదు. ఓ ఫ్లైట్ ఎక్కు, అక్కడ ఎయిర్ హోస్టెస్ ఎలా మాట్లాడతారు, అక్కడ కూలిపోతున్నా సరే, లేకపోతే బట్టల షాపుకు పొంగానే దండం పెడతారు, నవ్వుతారు చిరునవ్వుతోటి. అదవుతుందా?
షాపుల్లో కూడా చేస్తారు, మార్కెటింగ్ టెక్నిక్స్ అన్నమాట. చిరునవ్వుతోటి అట్లా ఉండి అంతా కూడా హ్యాపీ అట్మాస్ఫియర్. అలాంటి జాయ్ కాదు ఇది. నిజంగా రక్షింపబడేటువంటి వ్యక్తికి ఉండే జాయ్ అది కాదు, అది కాదు. ఇప్పుడు మనం వెళ్ళి సరదాగా కొంతసేపు గడుపుతాము, అది కూడా మన జాయ్ కోసం కాదు, అది మన సహవాసం కోసం, మన ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కోసం. కొంచెం సరదాగా స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే మనం ఒక వాక్యాన్ని ఇంకా మనం దగ్గర అవ్వడానికి ఒక ఎంకరేజ్మెంట్ కోసం, మన సంబంధాల కోసం అవసరం. హ్యూమన్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలంటే అది అవసరం. డెవలప్ చేసుకుంటేనే మనం సువార్త ప్రకటించగలుగుతాం. అది సో డెఫినెట్లీ దట్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ మన సంతోషానికి మనం ఏ కొండకి వెళ్ళాల్సిన అవసరంలా, ఇక్కడ ఉంది అసలు సంతోషం. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు, ఈ సువార్తని వింటూ ఉన్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, పాటలు పాడు, ఇంతకంటే సంతోషం ఏ కొండ మీద దొరుకుద్ది మనకి? ఉంటుందా ఏడన్నా? ఎక్కడా ఉండదు. ఇంతకు మించిన సంతోషం ఏ గేమ్స్ ఆడుకుంటే దొరుకుద్ది? దొరుకుద్దా? దొరకదు, దొరకదు. మనం వెళ్ళేది సహవాసం కోసం మాత్రమే. మన సంతోషం కోసం మనకి వాక్యం చాలు, యేసయ్య చాలు. అది నిజమైన విశ్వాసులకి ఉండేటువంటి గొప్ప అనుభవం, రక్షింపబడినటువంటి వ్యక్తులకు ఉన్న గొప్ప అనుభవం. కాబట్టి ఆ తర్వాత సమాధానము కదా. సో దీని గురించి కూడా నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. ఈ 2 పదాలని మనం ఈరోజు ధ్యానించుకున్నాం. నెక్స్ట్ వీక్ మిగిలిన విషయాల్ని, ఆ పదాలని ధ్యానించుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ప్రేమ, సంతోషం అనే విషయాలు అగైన్ మరలా ఇవన్నీ అసలు ఎందుకు చెప్తున్నాడు పౌలు? ఏదో నువ్వు చేసే క్రియలు, నీవు సాధించేటువంటి విషయాలు, వీటిని చూసుకొని అందులో నీతిని వెతుక్కొని చాలా భక్తుడుగా ఉన్నాననేటువంటి అపోహలు ఉండకుండా, నిజంగా నువ్వు రక్షింపడ్డావో లేదో నువ్వు పరీక్షించుకోవడానికి, నిజంగా నీకు స్వతంత్రం ఉందో లేదో పరీక్షించుకోవడానికి. ఇవన్నీ చెప్పకపోతే ఏమైంది? ఎవడో వచ్చేదో పిచ్చి చెప్తాడు, నీ స్వతంత్రాన్ని హరించి ఏవో క్రియలు చేపిస్తా కూర్చుంటాడు నీ చేత కదా. అందుకనే పౌలు ఇవన్నీ చెప్తున్నాడు. ఈ విధమైనటువంటి ప్రేమ, ఈ సంతోషం, వీటిని అనుభవించగలిగే స్వతంత్రం నాకుందా అని ఆలోచించండి, పరీక్షించుకోండి. ప్రభు ఆ స్వతంత్రాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మనుషుల గురించి ఆలోచించడం ఈరోజు మానేసేయి, యేసయ్య మీద దృష్టి పెట్టు. యేసయ్య నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, అందరు లేచి నిలబడదాం. లెట్స్